గుంటూరు టీడీపీ మహిళా కార్పొరేటర్ గుర్రు అన్నం పెట్టండి అంటూ జనసేన మహిళా కార్పొరేటర్ ఆవేదన. నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ అధికారులు భోజన సదుపాయాలు చేయడంలో విఫలం చెందారని మహిళా కార్పొరేటర్ కనకదుర్గ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు భోజనం లేకపోవడంతో కౌన్సిల్ హాల్లో ఒంటరిగా కూర్చొని నిరసన తెలిపారు. టీడీపీ మహిళా కార్పొరేటర్ అరకొర వసతులతో మహిళలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం నగరపాలక సంస్థలో మహిళలకు టాయిలెట్ సదుపాయం కూడా కల్పించలేని స్థితిలో ఉందని మండిపడ్డారు. ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ల వద్ద అధికారులు ముడుపులు తీసుకొని వత్తాసు పలుకుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. టీడీపీ మహిళా కార్పొరేటర్ భోజనం పెట్టారు కానీ చాలా ఎవరికి అందరూ సగం సగం భోజనం చేసి వచ్చారు. చాలా మంది కోఆపరేటర్స్ తినలేదు. టాయిలెట్స్ అసలు బాగోలేదు, దానికి సదుపాయాలు లేవు. మెయిన్ ఆ ఫుడ్ వడ్డించే వాళ్ళు కూడా కనీసం ఇస్తారు కూడా ఇలా ఇస్తారు. మేము కోఆపరేటర్స్ అన్నా కూడా తర్వాత ఆగండి ఆగండి అన్నా. ఏంటండి ఇక్కడే మాకు మర్యాద లేదు, ఇంకా మాకే మర్యాద ఉంటుందండి. సగం సగం ఫుడ్ పెట్టాల్సింది మాకు. మేము వచ్చేది 3 నెలలు 4 నెలలకు ఒకసారి కదా. కాంట్రాక్టర్ సంగతి నాకు తెలియదండి. ఇప్పుడు నేను అడుగుతాను మేయర్ గారిని, కమిషనర్ గారిని అడుగుతాను. నేను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నేను కౌన్సిల్ ఇప్పుడు మాట్లాడతాను మేయర్ గారితో. ఉండాలి కదా, వచ్చిన కార్పొరేటర్స్ అందరూ కరెక్ట్గా భోజనం పెట్టాలి కదా. ఎదిరించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇట్లేదు మాకు.